పేరు పేరు? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు మాది గుంటూరు జిల్లా. వెంకటరెడ్డి గారు అక్కడ ఆయన ఏమన్నాడంటే 25కి 25 ఎంపీ స్థానాలు మనం తెచ్చుకుంటే ఏనండి 25కి 25 ఎంపీ స్థానాలు తెస్తే తెస్తానన్నాడు. కాదు నేను చెప్పేదంటావా? ఎట్టా రాకుండా పోతుంది నేను చెప్పేదంటావా? ఎట్టా రాకుండా పోతుంది కాదు. ఆంధ్రప్రదేశ్ లో మన మీద కేంద్రం ఆధారపడే ప్రభుత్వం వస్తే మన ఆటలు తాగుతాయి. నేను చెప్పేదంటారా? మన మీద గవర్నమెంట్ ఆధారపడే గవర్నమెంట్ వస్తే మనకి పనులు అవుతాయి కేంద్రంలో. అది చెప్పింది జగన్మోహన్ రెడ్డి. రాలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడుకి అవకాశం కుదిరింది. జగన్మోహన్ రెడ్డి పోవటానికి ఏంటంటే ఎస్సీలని బీసీలని ఎత్తుకోవటం ఒకటి, పోతే మాట మందులు బట్టలు నొక్కడం ఒకటి, 3 రాజధానులు అనటం ఒకటి. దాని మూలానే దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా చాలా ఎఫెక్ట్ ఇచ్చినట్టు. అది లేదు, అది అబద్ధం. కానీ అది ఏంటంటే ప్రచారం చేశారు. అది ఎవరు పెట్టుకున్నారు కాగితాలు చెప్పండి, ఎవరు రుజువు చెప్పండి. ఇప్పుడు కాగితాల మీద వాళ్ళ ఇంటి పేపర్ మీద ఆయన బొమ్మ ఎందుకని చాలా మంది మాట్లాడారు. ఆయన బొమ్మ అది వేసింది అంతే. పేపర్లు ఏమన్నా పెట్టుకున్నాడు ఆయన? ఆగో, నేను మాట్లాడతా. నువ్వు అట్లా కాదు, నేను అడిగినా నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన పాస్ పుస్తకాల మీద వేసుకున్నాడు. వీళ్ళు ఏం చెప్పారు? అసలు ఆగు, నేను మాట్లాడతా. ఇదిగో నేను చెప్పేది కదా, అసలు ఏం జరిగిందంటే అక్కడ పాస్ పుస్తకాల మీద వేసుకున్నాడు. మా అమ్మకి వచ్చింది పాస్ పుస్తకం, మా అమ్మ దాని మీద వేసుకున్నాడు. అంతే. వీళ్ళు ఏం ప్రచారం చేశారంటే ఏమంటే ఏం చెప్పారంటే వీళ్ళు ప్రచారం మన పుస్తకాలు మన స్టాంపులన్నీ ఆయన పెట్టుకొని మనకు డూప్లికేట్ ఇస్తున్నాడు వీళ్ళు ప్రచారం చేశారు. దాన్ని తిప్పుకోవట్లేకపోయారు వాళ్ళు. ఎందుకంటే 150 ఎక్కువ మంది ఉన్నారుగా, మరి నోళ్ళు అందరూ ఆడవైపు ఉన్నారు కదా. ఉన్నాళ్ళు చెప్పుకుంటూ జాతకాల వీళ్ళు చెప్పారు సార్. ఇప్పుడు రోజా గారు కావచ్చు, పేర్ని గారు కావచ్చు, గుడివాడ నాని గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద వక్తలంతా ఆడవైపు ఉన్నారు కదా సార్. అంతమంది వస్తువులంతా ఆయన వైపు ఉంటేనే ఆయన అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు అప్పుడు తిట్టారు, వీళ్ళు ఇప్పుడు తిట్టారు. ఒకరికొకరు ఎవరు దీంట్లో తీసుకోవాలి. నేను చెప్పాను, ఎవరైనా తిట్టుకుంటమే. మీరు మంచి ఇప్పుడు వాళ్ళు మంచి చేస్తే ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిదని మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు అంటున్నా? చెప్పుకోలేకపోవటమే కదా నేను చెప్పాను. వీళ్ళు ప్రచారం ఏంటంటే పాస్ పుస్తకాల మీద అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసిన మాట వాస్తవమే. అది ఎప్పుడు 5-6 నెలలు చేశాడు. వేస్తే దానికి ఏమైందంటే ఆగండి, దానికి ఏం చెప్పారంటే మన పాస్ పుస్తకాలు కాదు, మొత్తం మన స్టాంపులు రిజిస్టర్ అయినవన్నీ పెట్టుకుంటారని వీళ్ళు చెప్పారు. దాన్ని తిరగేసి వీళ్ళు చెప్పలేకపోయారు. అది. సో మరి ఇప్పుడు సరే మీరు ఓకే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచి, కూటమి గెలిచి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ బీజేపీ గెలిచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మీరేం గ్రహించారు? నేనేం గ్రహించానంటే ఎస్సీ ఎస్టీని మాటకు మందులు ఎత్తుకోవడం ఒకటి, 3 రాజధానులు అనటం ఒకటి. ఇక్కడ డెవలప్ అవ్వాలా ఏంటంటే నువ్వు ప్రతి ఒక్క దానికి బట్టను నొక్కడం మూలాన ఇక్కడ డెవలప్ అవ్వాలా, అందుమూలానే ఓడిపోయాడు. రేపు నువ్వు ఆగవయ్యా, నేను మాట్లాడు నువ్వు వినపడి మాట్లాడు. నీకు ఇచ్చినప్పుడు నేను చెప్పేది కదా ఆ 3. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని ఏమేమి ఇచ్చాడు? ఇప్పుడు బస్ ఫ్రీ అని, ఇంటికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే 20,000 ఇస్తాడు, రైతుకి 20,000 ఇస్తాడు. ఇవన్నీ ఇస్తే చంద్రబాబు నాయుడు కూడా వచ్చాడు, ఇదే సీన్ రివర్స్ అయింది. దాంట్లో అనుమానమే లేదు. నువ్వు అభివృద్ధి చేయలేడు, ఇవన్నీ ఇస్తే చేయలేడు. అది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఇచ్చాడు కానీ బొల్లో పోయాడు. నేను ఎందుకంటే వీళ్ళు ఎక్కడాలో నాకు తెలియదు. వీళ్ళంతా నేను మంగళగిరి నియోజకవర్గం నాది. మంగళగిరే. ఆ చంద్రబాబు నాయుడు 4 కిలోమీటర్లు, ఈ జగన్మోహన్ రెడ్డి 5 కిలోమీటర్లు మా ఇంటికి. అంతే. సో మరి నిజంగానే సరే ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సో ఇవన్నీ ఇచ్చినందుకు ఓడిపోతే మరి గతంలో కూడా సంక్షేమం జరిగిందిగా. గతంలో ఎప్పుడు? ఇక్కడ నేను చెప్పాను కదా, గతంలో వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు పెన్షన్, ఈయన ఒకసారి దాన్ని 3,000కి తీసుకెళ్లాడు. గతంలో ఇన్ని సంక్షేమాలు ఇవ్వాల. ఈ సంక్షేమాలన్నీ ఎవరికి నచ్చలేదంటే ఒక రకంగా పెద్ద మీరు ఒక మాట అన్నారు మంచిగా ఉంది. సంక్షేమం ఏమైనా ప్రజలు అడిగారా?
ప్రజలు ఈయన ఓటు కోసం పెట్టుకున్నారు. 18,750 రూపాయలు ఏ మహిళను అడిగిందా జగన్మోహన్ రెడ్డి? నేను చెప్పేదంటావా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళన్నా ఆయన ఇచ్చాడు కాబట్టి ఇది ఇవ్వకపోతే గెలవడు కదా. అదే వీళ్ళు పెట్టుకుంది. నేను చెప్పేదావా జగన్మోహన్ రెడ్డి అయినా అడగల వాళ్ళు నేను గెలుస్తానికి కావాలని ఆయన పెట్టుకున్నాడు, ఈయన గెలుస్తానికి కావాలని పెట్టుకున్నాడు. నవరత్నాలు అన్నాడు కదా, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసుకుంటే అయిపోయేది కదా. అయిపోయింది. అదే 90% ఎక్స్ట్రాలు ఎందుకు ఇచ్చారు? ఇంకా ఎక్స్ట్రాలు ఇటువంటి ఇదే రాష్ట్రం అభివృద్ధికి కాపాడమే. ఇది కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఇస్తే చంద్రబాబు నాయుడు కూడా ఇదే తిరిగి షేర్ డ్రైవర్స్ దీంట్లో ఏమి లేదు, ఎవరికైనా తప్పదు, డబ్బు లేదు, ఆదాయం లేదు. ఇక్కడ యానిచ్చి తెచ్చిస్తారు వీళ్ళు. అవును నిజంగానే మరి ఉన్నాయని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టింది. ఆయన అంతకమంలో పెట్టాడు, ఆయన పెట్టాక ఈయన మిగిలింది పెట్టాడు. యాడి అంటే వీళ్ళంతా పెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు ముందర పెట్టుకుంటే ఈ మిగిలిన ఏమన్నా పెట్టుకున్నాడే. ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టేసి అంటారు మరి పెట్టకపోతే ఆ భూములన్నీ ఆడి వీళ్ళకి వీళ్ళ సొంతాలా. నేను చెప్పేదంటావా వాళ్ళిద్దరూ కూడా ఒక మాసరైన రైతులు, వాళ్ళు ఎట్లా అవకాశం కుదిరి వాళ్ళు పెద్ద రైతులు అయ్యారు ఇవాళ. అది మనకు అనవసరం, అది మన స్థాయి కాదు. అది ఈ చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ రేపు కానీ ఇవన్నీ సంక్షేమాలు అమలు చేస్తే వచ్చేడు ఎంతకన్నా అటర్పులేపు అవుతాడు కదా, మాది అభివృద్ధి అవ్వదు. ఇవాళ ఏంటంటే రాజధానిలో చేస్తున్న వారు చెట్లు బీకిస్తున్నాడు. యానిచ్చో జేసీపీలు తెప్పిలా ఉండయి జాగుతున్నాయి జేసీపీలు. కాంప బీకిచ్చాడు, ఏదో డెవలప్ అవుతుంది అంత మట్టుకి. కాంపలు పీకించలేకపోయింది. కాంపలు నువ్వు ఇవాళ కాంపలు బీక్తే గెలుస్తావా రేపు? కాంపలు బీకితే గెలవో రేపు. నేను చెప్పేది కదా, ఇవాళ కాంపలు బీకిస్తావులా రేపు కట్టాలా? కట్టడానికి ఏమీ లేవు. కాదే నేనేది సరే, మన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది, సంక్షేమం దాని వల్ల అభివృద్ధి లేదు అన్నారు. మరి 500 కోట్లు పెట్టి ఆ ప్యాలెస్ ఎందుకు? ఎవరి కోసం? ప్యాలెస్ వీళ్ళు కాళ్ళే ప్యాలెస్ ఇల్లు కాదు. వైజాగ్ లో ప్యాలెస్ ఎవరి కోసం కట్టించారు చెప్పండి. అంత లోతు నాకు తెలియదు, చెప్తున్నా. అది నాకు తెలియదు. ప్రజలకు ఉపయోగమా? ప్రజలకు ఏమో ఉపయోగమా? ఇవన్నీ వీళ్ళకంతా ప్రజలకు ఉపయోగమా? వాళ్ళ ఈ సంక్షేమాలన్నీ ఇటు ప్రజలకు ఉపయోగం. ఈయన కానీ ఆయన కానీ ఉపయోగం కాదు. వాళ్ళు గెలుస్తానికి వాళ్ళ పదవుల్లో ఉండటానికి ఈ సంక్షేమాలు తప్ప ప్రజలకు ఏమైనా ఉపయోగం? ఇవన్నీ ఇప్పుడు 10,000 రూపాయలు నీకో నాకు ఇచ్చాడు, ఇవాళ రేపో పప్పులు వండుకోవడం అయిపోతుంది కదా. అభివృద్ధి చేస్తే అట్లా నిలబడిద్దా, ఏం చేస్తే నిలబడి దేవుళ్ళు అన్నా కానీ వీళ్ళిద్దరు. నేను ఒకళ్ళని అట్లా జగన్మోహన్ రెడ్డి అట్లా చంద్రబాబు అట్లా వాళ్ళిద్దరు కూడా సంక్షేమాలన్నీ ఎక్కువైనాయి. నువ్వు ముసలాడికి ముతకాడికి తప్పు లేదు. అందరికీ ఇత్తడివి ఒళ్ళో పోతే కార్డు లేనాడు. ఇప్పుడు 190 మంది కార్డు, నాకు 300 మేడ ఉంది, నాకు కార్డు బియ్యస్తున్నారు. ఎవరిని బీకట్లేదుగా, పీకితే ఓట్లో అని అదే భయం ఉంది మళ్ళీ. మరి ఎవరు ఈయనకైనా అదే అదే ఆయనకైనా అదే. సో మొత్తానికైతే ఆయన అభివృద్ధి చేయకపోవడానికి ఓడిపోయాడు. మరి అభివృద్ధి లేదు కదా. మరి ఇవన్నీ సంక్షేమాలు బట్టనొక్తానే సరిపోయింది. వారి బట్టనొక్తానే సరిపోయిందా కదా? ఆయన ఏమని మరి ఈయన కూడా నేను చెప్పేటవా, ఈయన కూడా రేపు 20 ఏళ్ళకి ఇంటికాడ కూర్చున్నారు 1500 ఇవన్నీ ఎత్తా అంటున్నాడు కదా. ఈమెను రేపు స్థానిక సంస్థలోనే ఇది అయిపోతాడు. మళ్ళీ 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 అప్పుడే తెలిసి పర్సెంటేజ్ ఎంత పెరిగేదో. ఖచ్చితంగా నా పేరు రాసుకో, నా అడ్రస్ పెట్టుకో, నువ్వు రా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఇస్తా. ఎందుకంటే ఇక్కడే నేను చెప్పేది, ఎందుకంటే ఇవన్నీ చేయమను చేసినాక రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు 2 ఏళ్ళలో ఉన్నాయి. ఈ 2 ఏళ్ళలో ఎంత మార్పు వచ్చిందో చూడు. చేతి ఏం చేయలేడు, కంప ఎక్కడ ఏం చేసేది అక్కడ ఏం చేయట్లే. అయినా కంప బిగుతున్నాడు, రోడ్డు మీద ఉండే కంప. అది తెచ్చుకోవాలి కదా ముందు, ఆ ప్యాకేజ్ తెచ్చుకోవాలి కదా. సెంట్రల్ జిఎస్టీ పోతుంది, స్టేట్ జిఎస్టీ మొత్తం కేంద్రానికి వెళ్తుంది. మరి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి మోడీ గారి కాళ్ళ మీదే ఉన్నాడు, కాళ్ళ కిందనే ఉన్నాడు కదా. మరి ఎందుకు తప్పదు కదా, తప్పదు కదా. తెచ్చుకున్నాడు కదా, తెచ్చుకున్నాడు చేశాడు కదా. తెచ్చుకున్నాడు అన్ని. మొన్న లాస్ట్ లో కూడా 3-4 వేల కోట్లు తెచ్చుకున్నాడు కదా. ఇచ్చినాడు, తెచ్చుకుంటున్నాడు, పోతుంది, తెచ్చుకొని చేశాడు కదా. చేశాడు, బాగానే చేశాడు. ఆయన కూడా చేశాడని మీరు అనుకుంటున్నారు, చేయలేదని ప్రజలు అనుకున్నారు. ఏమండి మోడీ గారైనా ఆయనకి రాష్ట్ర ఇండియా మొత్తం ఉంది కదా ఆయన దగ్గరే, వాళ్ళ రాష్ట్రాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. మోడీ కూడా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అదే విధంగా అడ్డం పెట్టుకుంటాడు. ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు 4 సీట్లు వచ్చినాయి, మోడీ పోతా అంటున్నాడు. ఎన్డీఏకి వాళ్ళ సీట్లు తగ్గినాయి, ఇండియాకి వస్తున్నాయి సీట్లు. రేపు మోడీ ఈడు ఆడుతాడు, వాడు ఆడుతాడు, నాకెందుకు ఇద్దరిని సంఖ్యంగా పెట్టుకుంటాడు. ఏదైనా జరగచ్చు, దాంట్లో ఏమీ లేదు. ఈయన ఆశించినంత డబ్బులు ఏమి రావు ఎడకి. ఈయనన్నీ చేయలేడు. ఈయన కూడా ఈ అందరికి ఇస్తే రేపు బొస్పురి పెడితే ఇక్కడ తెలంగాణలో ఏమవుతుంది? వీటిలో ఎత్తున్నాయి 20 ఏళ్ళు ఇస్తారా? వీళ్ళిద్దరూ ఎవళ్ళన్నా కానీ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి పిల్లలకి ఇవ్వచ్చు కానీ నువ్వేమో 2 లక్షలకు చదివించుకున్నాడికి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సరే మీరు అభివృద్ధి చేయకపోవడం ఒక ఎత్తు అయితే, నిజంగానే ఇప్పుడు ఉన్న సలహాదారులను అందరిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఆధారపడి
ఇప్పుడు దీని మీద దాకా వచ్చింది పరిస్థితి అని కొంతమంది అంటున్నారు. సరే ఇంకా ఇవన్నీ లోపల పెద్దాలు ఎవరు ఎవడు తెలుస్తుంది మనకి. ఆయన పెట్టుకున్నాడు, ఈయన పెట్టుకున్నాడు, ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు పెట్టుకోలేదు అందరే. ఇప్పుడు ఈయన 60 మంది 50 మంది పెట్టుకున్నాడంట. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ దాదాపు 450 కోట్లు ఖర్చు అయిందంట ఈ 5 ఏళ్లలో. ఆయన పెట్టుకుంటాడు, ఈయన పెట్టుకుంటాడు, వాళ్ళ చుట్టాలు వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళ చుట్టాలు. ఇప్పుడు మరి ఏంటి మరి నెక్స్ట్ ఇప్పుడు రాజధాని అమరావతి అని అనుకుంటారా? ఇంకా అమరావతిలో మార్పు లేదు. ఎడిదిరి చంద్రబాబు గెలిచాడు, అది కోర్టులో ఎత్తుకుంటాడు. ఇంక ఈయన కూడా ఎత్తుకోడు. ఎందుకు దీంతో చచ్చని. ఓకే, మరి స్టాటస్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆడుతున్నారు, అడగట్లేదు. మన ప్యాకేజ్ జడ్జి చల్లుతుంటాయి. నేను చెప్పానంటావా, అది అంతా ఏమీ లేదు. దొంగెత్తులు వీళ్ళంతా వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి. ఓకే, అంటే ఆశించడం ఇప్పుడు ప్రజలు లేదు. వాళ్ళు ఆయన వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎట్టగొట్ట నాకు అండగా ఉంటే చాలని చంద్రబాబు ఆయన దగ్గరికి పోయాడు 4 సార్లు. పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మన ఇద్దరం అయితే గెలము, ఆయన పెట్టుకుంటే అవ్వదని ఆయన అన్నాడు. వీళ్ళు ఎంత దిగదారిపోయారు. సరిపోతే వాళ్ళు వెళ్తారు. కూటమి పెట్టుకోకూడదు వీళ్ళు కాదుగా. మనం పెట్టుకోకపోతే బతకలేమని, మనం పెట్టుకోకపోతే నెగ్గలేమని. అలాగే చంద్రబాబు నాయుడు 135 వచ్చినాయి, అలాగే 135 వచ్చినాయి చంద్రబాబుకి. అవన్నీ అప్పుడు ఆ కూటమి కలయికారు. అవునులే, ఏదన్నా వీళ్ళ గెలవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ముఖ్యం. అంతా పాత్ర ఉంది కొంత, అది జనాల్లో యాంటీ ఉంది. అది ఏదేమైనా ప్రభుత్వం మారింది, మంచి జరగాలని కోరుకుందాం, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుందాం. నీకు 2 ఏళ్లలోనే తెలిసింది ఇది. ఈ సంక్షేమాలను అమలు చేస్తే 2 ఏళ్లలో వాళ్ళు రంగు ఏంటో తెలిసిపోద్ది అంటారు. అబ్బా మామూలుగానా. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఇవాళ మన డబ్బల్లా తీసుకెళ్ళి ఎవడుకోబెట్టాని మనం యాంటీ చేశాం కదా. మళ్ళీ 2 ఏళ్ళలో ఇల్లే చేస్తారు యాంటీ. ఆడిపోయింది. నువ్వు ఎంతసేపటికి అభివృద్ధి చేస్తే తప్ప నువ్వు అన్ని ఆ బొస్సాలకి అమ్మలక్కలకి ఆడమ్మాయికి 18 ఏళ్ళ 1500, నిరోగపతి డిగ్రీ చదివినాడికి 3 ఏళ్ళు, ఎన్ని డబ్బులు అన్నీ యాడిచి వస్తాయి. వీళ్ళు ఓట్లు వెళ్తానే పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించలేకపోయాడు కాబట్టి అప్పులు చేసి ఖర్చు పెట్టాడు అన్నారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అంటారు. ఓటబాయిలు పడితే ఈయనకి ఓటబాయిల వల్ల ఎవరికైనా అయ్యే బాయిలు నీళ్ళు. ఇప్పుడు ఒక 25 ఏళ్ళ నాడు నా చూస్తే మా పొలాన్ని కానీ ఇప్పుడు మాట్లాడిన ఆయన దగ్గర కానీ ఇదిగో 20 నేను చెప్పాను 30 అడుగుల్లో నీళ్ళు పడ్డాయి. ఉద్యోగస్తులు అమర్నాథ్ బ్యాటరీ ఉండి ఎవరేహారు ఇక్కడికి రోజులు అంతలు అడిగితే ఎవడొస్తాడయా వచ్చాడు ఇక్కడికి. అందరూ నాకన్నా నీకన్నా వీళ్ళిద్దరు సెంట్రల్ కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు పోవడం ఏంటో ఇట్లా రేపైనా అదే. ఇక్కడేదండి వీళ్ళు ఇస్తాను. ఏదేమైనా ఓకే, ఇప్పుడు ఒకటి అయితే జరిగిపోయింది కదా, ఆశిద్దాం, తప్పే ఉంది. దాంట్లో ఏముంది, రాని చూడండి మంచి దగ్గర మనం ఆ ఎక్కంలో ఆయన చేయలేదు అంటాం ఎందుకు, దాని టైం ఆయనకు ఉంది. 5 ఏళ్ళు దాకా లేదు. అసలు మిమ్మల్ని తీసుకెళ్ళి కూడా ఎవడో మీ దాంట్లోకి వస్తారా? ఎవరన్నా మీ దాంట్లోకి ఎవరన్నా వస్తారా? 2 ఏళ్ళు లేదు నీకు టైము. 2 ఏళ్ళే నువ్వు రాసి పెట్టుకో. 2 ఏళ్ళు. ఇప్పుడు నేను చెప్పేటవా మొన్న వాళ్ళకి 17-18% మెజార్టీ అయింది కదా, దాంట్లో 5% కూడా మారిపోయింది జగన్కి. ఇంకా 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 14-15% అదే. ఎవరు జగన్కో చూడు ఏంటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడంట. చేయడు. సరే, అది ఆ స్థాయి మనకి లేదు. ఆ స్థాయిని మనం మాట్లాడకూడదు. అది ఎవరు చేస్తారు? ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఆ డబ్బులు వస్తున్నాయని పోయి అట్లా పోయి ఈ జెండా మీకు దాంట్లో పెట్టలా. పోయా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అయ్యా చంద్రబాబు నాయుడు చిరంజీవి గారు మనంతా కలిసి అవశ్వాస తీర్మానం పెడతా పడిపోతాడు అన్నాడు. పడిపోతే ఈ దొంగ కొడుకు ఎక్కుతాడు, వీళ్ళు ఇద్దరు కలిసి అట్ట కాదు ఆగాగమని చెప్పి ఈ చిరంజీవి తీసుకెళ్ళి దాంట్లో కలిపాడు. ఇవన్నీ లేదు. ఏముంది దీంట్లో? ఇదిగో వాళ్ళ అవసరాలకు వాళ్ళు, మనమేం కాదు, మన జెండా పట్టుకునే వాళ్ళమే. తెలంగాణ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు. తెలంగాణ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 100కి 300% చంద్రబాబు నాయుడు తెలంగాణ రావడానికి కారణం. ఆంధ్ర అట్లా అవడానికి కారణం చంద్రబాబు నాయుడు.